హాయ్ అండి, నమస్తే. నేను అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ నుంచి. సో ఈరోజు సియాటల్లో మనం ఒక ట్రైల్కి వెళ్తున్నాము. ఇది ఒక డే ట్రిప్. సో మనం మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ బాగుంది. బట్ ఇంపార్టెంట్ డేస్ మంచి వెదర్ ఉన్న టైంలో అండ్ హాలిడే సీజన్లో వస్తే మటుకు అది కూడా నిండిపోతుంది. ఓపిక్గా వెయిట్ చేస్తే స్పాట్స్ ఖాళీ అవుతుంటాయి, లేకపోతే ఆల్టర్నేటివ్స్ వెతకడమే. ఈ ట్రైల్కి ఫీ అంటూ ఏం లేదు. మన పార్కింగ్కి ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ పే చేసేసి ట్రైల్కి ఎంటర్ అవ్వడమే. ఈ ట్రైల్ వచ్చేసి 1 way 1 mile ఉంటుంది అన్నారు. బట్ మేము నడుస్తున్నప్పుడు చాలాసేపు నడిచినట్టు అనిపించింది. అండ్ ఈ ట్రైల్లో నడిచే అంతసేపు మనం ఈ స్ట్రీమ్ పక్క గుండా నడుస్తాము. అండ్ ఆ వాటర్ ఫ్లోయింగ్ సౌండ్స్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. జనరల్గా ఈ 1 mile నడవడానికి మనకు ఒక 20 to 30 minutes తీసుకుంటుంది. బట్ ఈ స్పాట్లో మనం నడుస్తూ ఉంటే ఈ మధ్యలో స్ట్రీమ్స్ పక్కనకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఫోటో స్పాట్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ అండ్ మనం తెచ్చుకున్న స్నాక్స్ తింటూ ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ఆల్మోస్ట్ మాకైతే ఒక 1 hour తీసుకుందండి. దట్ ఓన్లీ 1 way. అంతే కదండి, మనం బయటకు వచ్చినప్పుడు ఏదో వచ్చామా నడిచామా డెస్టినేషన్ రీచ్ అయ్యామా అని కాకుండా ఇలా సైడ్కి వచ్చి అలా కూర్చుని ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ టైంని స్పెండ్ చేస్తేనే కదా ఫ్యామిలీ టైం మనం ఎంజాయ్ చేసినట్టు. మేము సియాటల్లో ఉండి ఒక దాదాపు 8 ఏళ్ళు అయింది, కానీ ఈ స్పాట్ మాకు ఇప్పుడే తెలిసింది. సో అందుకే ఈసారి తెలియంగానే ఇలా కిడ్స్ సమ్మర్ హాలిడేస్ టైంలో ఈ ట్రైల్కి వచ్చేసాము. మనం ఈ ట్రైల్ 1 mile నడిచాక చివరిగా మనకి ఫ్రాంక్లిన్ ఫాల్స్ అని ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, 70 feet హైట్ ఉన్న వాటర్ ఫాల్స్ని మనం చాలా దగ్గరగా చూస్తాము. ఈ ట్రైల్లో నడిచేటప్పుడు మనం ప్రాపర్ గేర్తో, అంటే అట్లీస్ట్ ప్రాపర్ షూస్, హ్యాట్ అండ్ హైడ్రేట్ అవ్వడానికి వాటర్ బాటిల్, స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ ఇంకేదైనా తెచ్చుకుని వాటిని ఎంజాయ్ చేస్తూ నడిస్తే మనకి అలసట అనేది తెలియదు. అండ్ ఈ ట్రైల్కి రావడానికి బెస్ట్ టైం వచ్చేసి లేట్ స్ప్రింగ్ నుంచి ఎర్లీ ఫాల్ వరకు. ఈ మధ్యలో మనం ఎప్పుడు వచ్చినా కానీ దీన్ని ఎంజాయ్ చేస్తాము. బయట ఎండలు ఎక్కువ ఉన్నా కూడా ఈ పొడవు ఏజ్డ్ చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే మనకి మొత్తం నీడే పడుతుంది, ఎండ అనేది అనిపించదు. ఈ ఫ్రాంక్లిన్ ఫాల్స్ ట్రైల్ అనేది సియాటల్ నుంచి ఒక 1 hour కార్ జర్నీ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మేముండే బోతల్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1 hour కార్ డిస్టెన్స్. ఇక్కడ చూసారు కదా మధ్యలో ఈ సీనిక్ స్పాట్స్లో ఫొటోస్ తీసుకోవడం కోసం ప్రాపర్గా సెట్ చేసి ఉంది. సో అలా మనం 1 mile వాక్ చేశాక ఇక్కడ కొంచెం ట్రిక్కీ పార్ట్ అండి. బాగా రాక్స్ ఉన్నాయి, ఇవి కొంచెం స్లిప్పరీగా ఉంటాయి. ఈ 1 minute కొంచెం జాగ్రత్తగా నడిస్తే మనం ఈ బ్యూటిఫుల్ ఫ్రాంక్లిన్ ఫాల్స్ 70 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న మంచు కరిగిన వాటర్ని చూడొచ్చండి. ఈ వాటర్ అయితే ఫ్రీజింగ్ కోల్డ్గా ఉంది. మనం జస్ట్ కొంచెం కాలు పెట్టి ఎంజాయ్ చేయొచ్చు, అంతేగాని దీంట్లో స్నానాలు చేయడం ఆ పని మాత్రం చేయలేము. అండ్ లేట్ స్ప్రింగ్ నుంచి మనకి ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెంగా మంచు కరుగుతూ ఎండలు పెరిగే కొద్దీ ఈ వాటర్ ఫ్లో లెవెల్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో మేము ఇప్పుడైతే ఇది సెప్టెంబర్ స్టార్టింగ్, అంటే సెప్టెంబర్ 1st వచ్చాము. సో ఈ సెప్టెంబర్ 1st ఈ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా బాగుంది. ఆ వాటర్ జల్లు మన మీద పడుతున్నప్పుడు మనం ఈ 1 mile నడిచిన అలసట అస్సలు తెలియట్లేదు. సియాటల్లో ఇంతవరకు మేము చాలా ఫాల్స్ చూసాము. బట్ ఈ లెవెల్లో, అంటే ఫాల్స్ ఎక్కడైతే గ్రౌండ్కి టచ్ అవుతుందో ఆ లెవెల్లో నుంచుని చూడడము నేను ఇదే ఫస్ట్ టైం. సో ఇంకేమన్నా ఉన్నాయేమో తెలియదు. ఇన్ కేస్ మీరేమన్నా చూసుంటే మటుకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మేము వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇదైతే చాలా బాగుంది అండి. ఒక డే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం 1 hour నడిచి ఇక్కడ 1 hour కూర్చున్నా కూడా ఇంకా కూర్చోవాలనిపించే అట్మాస్ఫియర్. సో ఇదండి ఫ్రాంక్లిన్ ఫాల్స్ ప్లస్ ట్రైల్, ఒక 1 mile 1 way ట్రైల్. అండ్ వెళ్ళేటప్పుడు మటుకు ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ 1 mileలో 1/4 మాత్రమే నడిచి డైరెక్ట్గా పార్కింగ్ స్లాట్కి చేరుకున్న రూట్ ఒకటి ఉందండి.
బట్ నేనైతే ట్రైల్లో నడుచుకుంటూ ఆ సీనిక్ ప్లేసెస్ని అన్నిటినీ చూసి ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ నడవలేని వాళ్ళ కోసం మాత్రమే ఈ షార్ట్ కట్ రూట్. బట్ ఈ 1 minute మటుకు ఈ రాకీ ప్లేస్లో నడవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. పెద్దవాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది నడవగలను అనుకుంటే మాత్రమే మీరు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఈ ట్రైల్ అయితే చాలా బ్యూటిఫుల్ ట్రైల్ అండి. అండ్ ఫాల్స్ని అయితే అట్లాగే చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇది ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు 1/4 మాత్రమే నడిచేసి ట్రైల్లో నడుస్తూ పక్కన రోడ్ కనెక్షన్ ఉందండి. ఆ రోడ్ని పట్టుకుని మనం వెళ్ళిపోతే మనం కార్స్ అయితే ఎక్కడైతే పార్క్ చేసామో ఆ ఏరియాకి ఒక 4 minutesలో రీచ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ట్రైల్లో నడవద్దు, మాకు ఒక ఫాల్సే చూడాలి అనుకుంటే వచ్చేటప్పుడు కూడా మీరు ఇదే రోడ్ని పట్టుకుని నడిచి ఆ ట్రైల్ని కనెక్ట్ అయిపోతే డైరెక్ట్గా ఫాల్స్నే చూడొచ్చు. సో ఇదండి మా డే వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్.